మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ ప్రజల డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిన అభివృద్ధి పనులకు ఇప్పుడు బారాసా నాయకులు మళ్లీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ కేతనపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ అన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పనులు చేయకుండా 5 ఏళ్లు నిద్రపోయిన వారు ఇప్పుడు ఇప్పటికే ప్రారంభమైన పనులకు ఫోటోలు దిగుతూ క్రెడిట్ దోచుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో గౌరవ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు వైకుంఠధామం గ్రేవ్ యార్డులు, కబరస్థాన్ నిర్మాణాలు 1.20 కోట్లు, సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్ పనులు 1.80 కోట్లు, హైమాస్ట్ అండ్ సోలార్ లైట్స్ 60 లక్షలు, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్స్ 2.4 కోట్లు, కుర్మపల్లి చెరువు పునరుద్ధరణ 2.8 కోట్లు, అమృత్ 2. వాటర్ సప్లై పనులు 42 కోట్లు, డిఎంఎఫ్టి ద్వారా రోడ్లు అండ్ డ్రైనేజీలు 10.20 కోట్లు, నగర అభివృద్ధి పనులు 15 కోట్లు, టీయూఎఫ్ఐడిసి ద్వారా రోడ్లు మరియు డ్రైనేజీలు 10 కోట్లు, ఇలా మొత్తం అభివృద్ధి పనులు 85.28 కోట్లతో శంకుస్థాపన చేశారన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీలో జరిగే ప్రతి పనికి నిధులు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, శంకుస్థాపన చేసింది, పనులు ప్రారంభించింది మంత్రి వివేక్ వెంకటస్వామిని. అయితే మధ్యలో వచ్చి కొబ్బరికాయ కొడితే పనులు వారు చేసినట్ట అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అభివృద్ధి అంటే డ్రామాలు కాదు, నిజంగా పని చేయడమని తెలిపారు. కేతనపల్లి ప్రజలకు మోసపూరిత ప్రచారాలు కాదు, పారదర్శకమైన అభివృద్ధి కావాలని అన్నారు. ప్రజల డబ్బులతో జరిగే పనులకు బీఆర్ఎస్ వారు ఫోటోలు అతికించుకోవడం వల్ల చరిత్ర మారదని పేర్కొన్నారు. కేతనపల్లి ప్రజలు అసలు ఎవరు పని చేశారో, ఎవరు ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇచ్చారో బాగా తెలుసునని చెప్పారు. ఇక ముందు చైర్మన్, వైస్ చైర్మన్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు చౌకబారు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యలపై పనిచేయకుండా ఇప్పటికే ప్రారంభమైన పనులకు మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం మానుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని బారాసా నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రటరీ మహంకాళి శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, కౌన్సిలర్లు పుల్లూరి తిరుమల, దాముక శిరీష, గుర్రం శ్రీనివాస్, భీమా మల్లేష్, కూతురు ప్రభాకర్, నాయకులు గోపు రాజం, నక్కా శ్రీనివాస్, కుదిరే రామస్వామి, పైడాకుల శ్రీనివాస్, ఎర్రబెల్లి రాజేష్, కొక్కుల సతీష్, దాముక రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుట్టినప్పటి నుంచి కూడా లేనటువంటి ఒక శ్మశాన వాటికలు, ఇవాళ 4 శ్మశాన వాటికల్ని, 2 హిందూ శ్మశాన వాటికలు, 1 కబరిస్తాన్, 1 క్రిస్టియన్ యొక్క వాళ్ళకు సంబంధించి ఈరోజు 4 శ్మశాన వాటికల్ని ఇలా గౌరవ మంత్రి గారు మంజూరు చేసి ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే అదేవిధంగా 1,20,00,000తోని వైకుంఠధామాలు, గ్రేవీ యార్డ్, కబరిస్తాన్ను ఈరోజు మంత్రి గారు 1,20,00,000తోని, ఒకటేమో RK1 దగ్గర హిందువులకు శ్మశాన వాటిక, దాని పక్కనే క్రైస్తవులకు గ్రేవీ యార్డ్, అదేవిధంగా భగత్ సింగ్ నగర్ లోపల ముస్లింలకు కబరిస్తాన్, ఆర్ఆర్ నగర్ లోపల అటువైపునటువంటి వాళ్లకు అక్కడ కూడా హిందువులకు శ్మశాన వాటిక 1,20,00,000తోని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 1,80,00,000తోని సెంట్రల్ లైటింగ్ సిస్టము, తర్వాత డివైడర్స్ MNR గార్డెన్ నుంచి వెళ్ళి శ్రీనివాస గార్డెన్ దాకా 1,80,00,000తోని అది కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత 60 లక్షలతోని మొత్తం టోటల్ రామకృష్ణాపూర్ కావచ్చు, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక సుమారుగా 60 లక్షలతోని 37 ఐమాస్ లైట్లని, సోలార్ లైట్లని ఇలా రామకృష్ణాపూర్లో కూడా ఎక్కడ కూడా వెలుతురు కమ్మి లేకుండా ఇలా గౌరవ మంత్రి గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2,40,00,000తోని ఇలా ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్ పార్క్ ప్లే ఏదైతే ఉన్నాయో వాటి ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇలా సెట్ చేసినాం, 40 సెట్ చేసినాం. 2,08,00,000తోని
మన ఈ కేతనపల్లి చెరువు ఏదైతే ఉన్నదో అది రెనోవేషన్ అనేటువంటిది చేస్తా ఉన్నాము. తర్వాత 42 కోట్లతోని ఇలా అమృత్ స్కీమ్ ద్వారా మొత్తం కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డులకి ప్రతి ఇంటికి కూడా నీరందించేటువంటి కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా 10,20,00,000తోని డిఎంఎఫ్ ఫండ్లు 114 వర్క్స్ ని ఇలా తీసుకొని పనిచేస్తా ఉన్నాం. ప్రతి వార్డు 6వ వార్డులో మా మంత్రివర్యులు రోడ్డు శంకుస్థాపన చేసిన తర్వాత 2 నెలల తర్వాత రోడ్డు పనులు నడుస్తూ ఉంటే మున్సిపల్ కమిషనర్ మరి వారితో పాటు 6వ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ మరి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మరి మళ్ళీ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిండ్రు. మరి అది మీరు చేసిన కష్టమే ఉంది, మీరు ఏమైనా బడ్జెట్ పెట్టిండ్రా? మరి మంత్రివర్యులు చేసిన శంకుస్థాపన చేసిన తర్వాత మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టడం అంటే ప్రజలను తప్పుతో పట్టిస్తుంది మీరు. అదే కాకుండా మొన్న 18వ వార్డులో కూడా మా సార్ శంకుస్థాపన చేసిన తర్వాత రోడ్డు పనులు నడుస్తుంటే మళ్ళీ మీరు కొబ్బరికాయలు సంచి పట్టుకొని వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. మరి మీకు ఇది సిగ్గు అనిపిస్తలేదా? మరి ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మరి మా మంత్రివర్యులు తెలిసిన తర్వాత మన రామకృష్ణకు ప్రధాన సమస్య ఏముంది? మరి మీరు 10 సంవత్సరాలకు వెళ్ళి ఫ్లైఓవర్ కడుతున్నారు. మరి మా మంత్రి గారు గెలిచిన తర్వాత 1 ఇయర్ కాలంలోనే పని పూర్తి చేసి చేయడం జరిగింది. మరి ఇట్లాంటి అభివృద్ధి చేసుకుంటూ పోతే మీరు ఆ అభివృద్ధి మాది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీకు సిగ్గు లేదా అని చెప్తున్నా. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఎవరు కట్టిందా? మీరే కట్టిందా? మరి మెట్లు ఊడిపోయినాయి. మరి దాని బాధ్యత ఎవరా? కాంట్రాక్టర్. మరి మీరే కదా తన దగ్గర నిలవాల్సిన బాధ్యత. అది అప్పటికి పెండింగ్ ఉంటే మరి మంత్రి వారు డబుల్ బెడ్రూమ్ పెండింగ్ ఉన్నది మన ప్రజలకు అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ రోడ్లు లేవు అంటే ఆ రోడ్లు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి పనులు చేసుకుంటే పోతే మీరు ఎవరో ఉదాహరణకు ఇల్లు కట్టుకొని లోపల సమయంలో ఈ ఇల్లు నాదే అని చచ్చినట్టు మీ పరిస్థితి. ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. అదే కాకుండా ముస్లింలకు కబ్రస్థాన్ లేదంటే అది కూడా ఇప్పేయండి. ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ పోతుంది. దయచేసి మీరు ఇది మాదే అని చెప్పుకోకండి. ఇక నుండి మీరు మార్చుకోండి, తెలుసుకోండి. 1,20,00,000తోనే వైకుంఠ ధామాలు, గ్రీవీ యార్డ్, ఒకటేమో ఆర్కేవన్ దగ్గర హిందువులకు శ్మశాన వాటిక, దాని పక్కనే క్రైస్తవులకు గ్రేవీ యార్డ్, అదేవిధంగా భగత్ నగర్లో కూడా ముస్లింలకు కబ్రిస్తాన్, ఆర్ఆర్ నగర్లో కూడా అటువైపునటువంటి వాళ్ళకు అక్కడ కూడా హిందువులకు శ్మశాన వాటిక 1,20,00,000తోని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 1,20,00,000తోని సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తర్వాత డివైడర్స్ ఎంఎన్ఆర్ గార్డెన్ నుంచి శ్రీనివాస గార్డెన్ దాకా 1,20,00,000తోని అది కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత 60 లక్షలతోని మొత్తం టోటల్ రామకృష్ణాపూర్ కావచ్చు, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 60 లక్షలతోని 37 ఐమాస్ లైట్లని, సోలార్ లైట్లని అలా రామకృష్ణాపూర్లో కూడా ఎక్కడ కూడా అదేవిధంగా 2,40,00,000తోని ఇలా ఓపెన్ జిమ్లు, చిల్లర పార్కులు ఏదైతే ఉన్నాయో వాటన్ని ఎక్విప్మెంట్ అన్ని కూడా సెట్ చేసినాం. 40 లక్షలు సెట్ చేసినాం. 2,80,00,000తోని మన కేతనపల్లి చెరువు ఏదైతే ఉన్నదో అది రెనోవేషన్ అనేటువంటిది చేస్తూ ఉన్నాము. తర్వాత 42 కోట్లతోని ఇలా అమృత్ స్కీమ్ ద్వారా మొత్తం కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డులకి ప్రతి ఇంటికి కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. అదేవిధంగా 10,20,00,000తోని డిఎంఎఫ్ ఫండ్లు 114 వర్క్స్ని అలా తీసుకుని పనిచేస్తూ ఉన్నాం. ప్రతి వార్డులో కూడా రోడ్స్ కావచ్చు, 80% రోడ్స్ ఉన్నాయి, అందులో డ్రైన్స్ ఉన్నాయి. తర్వాత ఈ యొక్క డిఎంఎఫ్టీ కింద ఇలా 114 వర్క్స్ 10,20,00,000తోని అదేవిధంగా 15 కోట్లతోని ఇవాళ నగరాభివృద్ధి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత 10 కోట్లతోని 6 వర్క్స్ టీయూఎఫ్ఐడిసి కింద ఇవాళ 6 వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సుమారుగా మొత్తం టోటల్ 85,20,00,000తోని ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇలా ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కూడా అయిపోయినటువంటి వర్క్స్ అయిపోయినాయి. ఆన్ గోయింగ్ వర్క్స్